వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం లక్ష్మీపురం రామాపురం గ్రామాలలో గురువారం ఉదయం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమం నాయకులు, ప్రజలు, అభిమానుల్లో హోరు జోష్ మధ్య ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలు, అభిమానులు విశేషమైన స్పందనతో కూడిన రెట్టింపు ఉత్సాహం కనబర్చి వారిని గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నామని, బూచేపల్లి కుటుంబ బడుగు, పేద, బలహీన వర్గాలకు సాయం చేయడానికి ఎల్లప్పుడూ నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ఆయన అన్నారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో పయనించాలంటే ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థినైన మీ బూచేపల్లి శివ అయిన నన్ను, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నామని అన్నారు. నిలపాలి, శివునికి అండగా ఉండాలని చెప్పేసి మాతో పాటు అడుగులో అడుగు వేసి ప్రతి ప్రోగ్రాం జయప్రదం చేస్తూ మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి మాకు అండగా నిలబడిన అక్క చెల్లెలందరికీ మరీ 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 నమస్కారాలు. మా దేవుడు లోపలే చొక్కా ప్యాంట్లో నుంచి చెవులు కారిపోతా ఉన్నాయి. మీరు లెక్క చేయకుండా మేమందరం శివునే గెలిపించాలని చెప్పేసి సంఘీభావం తెలుపుతున్నారంటే నిజంగా చక్కటి చిరునవ్వుతో మాకు ఎండ కాలిపోతాం, మీ మొహాల్లో మాత్రం చక్కటి చిరునవ్వు వస్తా ఉంది, ఆప్యాయత కనిపిస్తుంది, అనురాగం కనిపిస్తుంది. ఇంతకన్నా ఏం కావాలి మాకు? మీకు ఏం గ్రామానికి, ఈ గ్రామానికి ఏం కావాలన్నా ఎంత చేసినా తక్కువే. మీకు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ అందరి ఆశస్సులతో మళ్ళా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామానికి ఏమేమి కావాలన్నా, ఈ గ్రామం నుంచి ఎవరు వచ్చినా కూడా మేము బలరామరావు అని చెప్పండి, అన్ని పనులు చేసుకోమండి, ఏమీ లేదు, ఎవరు ఆపేది లేదు మిమ్మల్ని. మీ అందరూ ప్రేమతో ఇంత బాగా చక్కగా ఈ ప్రోగ్రాం బాగా చేసినందుకు నిజంగా సంతోషం ఉంది. గ్రామంలో మంచి వ్యవస్థ కానీ, సైడ్ డ్రైన్ కానీ, సిమెంట్ రోడ్ కానీ అన్ని విధాలుగా మీ అందరికి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఒకటి చెప్తాను. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరి కోసం అండగా ఉండే ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంక ఎవరూ లేదని చెప్పి సభావం తెలియజేస్తున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు
2014 ఎన్నో హామీలు ఇచ్చాడు, ఒక్క హామీ కూడా నెరవేర్చరా. ఇప్పుడు కొండవీడి